నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో వ్యవసాయం యొక్క ప్రాధాన్యత ఎవరూ కూడా నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రధానమైనటువంటి రంగమైనటువంటి వ్యవసాయానికి అది బాగా ముందుకు వెళ్ళి మనకు పంటలను అందించి సంక్షోభం నుంచి బయటికి రావాలంటే విస్తరణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విస్తరణాధికారుల్ని ప్రభుత్వం దాదాపుగా 5,000 పైబడి ఉన్నటువంటి వారిని తొలగించడానికి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం యొక్క నేపథ్యం ఏమిటి, కారణాలేమిటి, ఇది సబబేనా, ఉచితమేనా అనేటువంటి విషయం మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి 3 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని మీకు పరిచయం చేసిన తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. డాక్టర్ జీవి రామాంజనేయులు, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వీరు గతంలో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేశారు. శ్రీ ఎన్ రఘువీరారెడ్డి, నమస్కారం అండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. శ్రీ బి తులసీదాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు, రైతువాణి పత్రిక సంపాదకులు. చర్చలోకి వెళ్లే ముందు వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యక్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ప్రభుత్వ పరంగా జరుగుతున్నది చాలా స్వల్పమని తెలుస్తోంది. వ్యవసాయ పరిశోధన ఫలాలు రైతులకు అందటం లేదు. ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీకి తట్టుకునే విధంగా ఇక్కడి రైతులను సమాయత్తం చేయడంలో వ్యవసాయ విస్తరణాధికారుల పాత్ర చాలా కీలకమైంది. ఈ నేపథ్యంలోనే 2002లో బహుళార్థ విస్తరణాధికారుల వ్యవస్థ మొగ్గతొడిగింది. అప్పటి ప్రభుత్వం 7,358 మందిని విస్తరణాధికారులుగా నియమించింది. 2 ఏళ్ల కాంట్రాక్టు పద్ధతిన ఈ నియామకాలు జరిగాయి. రైతుమిత్ర గ్రూపుల ఏర్పాటులోనూ, కరువు ప్రాంతాలపై అంచనాలు రూపొందించడంలోనూ విస్తరణాధికారుల కీలక పాత్ర పోషించారు. అయితే విస్తరణాధికారుల వేతనాలకు సంబంధించి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో గత 4-5 నెలలుగా వేతనాలు అందలేదు. సెప్టెంబర్ 30వ తేదీతో వారి కాంట్రాక్టు గడువు ముగియడంతో ప్రభుత్వం వారిని ఇంటికి సాగనంపింది. వ్యవసాయంలో రైతులకు మార్గదర్శకాలు ఇవ్వాల్సిన ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయాలు లేకుండానే ప్రభుత్వం వారిని తొలగించటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో మాత్రం తమ ఉద్యోగాల్ని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా రద్దు చేసి బజారున పడేయడంపై ఎంపీఈఓలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. కాంట్రాక్టు పద్ధతిని తీసుకున్నందున వారి గడువు పూర్తయిందని, వీరిలో అర్హులకు వెయిటేజీ మార్కులిచ్చి పూర్తి స్థాయిలో వ్యవసాయ పట్టభద్రులతో విస్తరణ అధికారుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మండల స్థాయి వ్యవసాయ విస్తరణాధికారులను నియమిస్తామన్న ప్రకటనలు వ్యవసాయ పట్టభద్రులను ఊరిస్తున్నాయి. రఘువీరారెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇది ఉచితమైన నిర్ణయమేనా? ఇది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయము కాదు, ఆకస్మికము కాదు. దీనికి గత ప్రభుత్వం కేవలం ప్రపంచ బ్యాంకు పెట్టినటువంటి కొన్ని షరతులకు లోబడి తప్పని పరిస్థితుల్లో అది తీసుకొచ్చారు. ఓన్లీ ఆన్ కాంట్రాక్ట్, ఇట్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. అందులో ఎంపీఈఓ అగ్రికల్చర్ అనేది ఎక్కడ వాడలేదు. అగ్రికల్చర్ పూర్తి ఇంతవరకు ఈ 2 సంవత్సరాల్లో వాడుకున్నటువంటిది కూడా లేదు. మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అన్నారు. మరి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంటే అక్కడ రైతులకు ఏదైతే అవసరమో ఆ పని అయితే జరిగినట్టు నా రివ్యూలో అక్కడ కూడా కనపడలేదు. నంబర్ 1. నంబర్ 2, రైతులకి ఇవాళ బాగా నిష్ఠావంతులు, వ్యవసాయంలో పూర్తి తెలిసినటువంటి వాళ్ళు అవసరం. ఆ విధంగా కాకుండా 10th చదువుకున్న వాళ్ళని, ఇంటర్ చదువుకున్న వాళ్ళు, BA చదువుకున్నటువంటి వాళ్ళని, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకున్నటువంటి వాళ్ళని దానిలో తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది వాళ్ళు నిజంగా ఉద్దేశం ఉంటే చేసినటువంటి తప్పు. వాళ్ళు పెట్టింది కేవలం కాంట్రాక్ట్ అన్నారు. కాంట్రాక్ట్ అయిపోయింది. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అది సంచలనం కాదు, ఏమి కాదు. మేము దానికి ప్రత్యేకంగా ఏం ఆదేశాలు, ఆర్డర్లు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్లీ ఇట్ సీజెస్ ఉన్నదాన్ని తొలగించడం అనేటువంటి కూడా కాదు. ఎస్, మీరు చెప్పినట్టు 2 ఇక్కడ. ఒకటి, వాళ్ళు ఏదో సంవత్సరమో 2 సంవత్సరాల్లో పనిచేస్తారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఒకటి. రెండవది, ఈరోజు వ్యవసాయ విస్తరణ దీనివల్ల ఇబ్బంది అవుతుంది కదా, దాన్ని ఏ విధంగా మనం బయటపడాలి, ఏ విధంగా అటెండ్ కావాలి అనేటువంటి రెండవది. ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఏ విధంగా అయినా వీళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఉన్నాయి అన్వేషించమని చెప్పారు. అంటే వ్యవసాయ విస్తరణ మీద పడేటువంటి ప్రభావం చెప్తా. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, విస్తరణ మీద పడేటప్పుడు
అన్నప్పుడు ఈరోజు ఉన్నటువంటి వేకెన్సీలన్నీ ఫిలప్ చేయాలని చెప్పేసి మేము అప్పుడే నిర్ణయం తీసుకున్నాం. దీనిలో ఎవరైతే పని చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు వెయిటేజ్ మార్కులు కూడా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. సంవత్సరానికి 4-5 మార్కులు వెయిటేజ్ మార్క్స్ అదనంగా, ఎందుకంటే పని చేస్తున్నారు కాబట్టి. తులసీదాస్ గారు, విస్తరణ మీద దీని ప్రభావం ఏమిటి? ఈవేళ ప్రపంచంలో అత్యంత అధునాతనమైనటువంటి ఉత్పత్తి సాధిస్తున్నటువంటి చైనాలో ప్రతి 200 హెక్టార్లకి ఒక విస్తరణ అధికారి ఉన్నాడండి. మన పొరుగున ఉన్నటువంటి మహారాష్ట్రలో 1000 హెక్టార్లకు ఒక విస్తరణ అధికారి ఉన్నాడండి. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా కేరళను తీసుకున్నట్టయితే 700 హెక్టార్లకే ఒక విస్తరణ అధికారి ఉన్నాడండి. మనతో సమానమైనటువంటి తమిళనాడులో దాదాపు 1000 హెక్టార్లకు ఒకటి ఉన్నాడు. మనకి ఎంతమంది? మనకి 1000 హెక్టార్లకి ఒకటి నేస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పిందండి. ఆ రకంగా వేసినట్టయితే 11,000 మంది ఉండాలి, ఎంపీఈఓస్ కానీ ఏఈఓస్ కానీ. ఈవేళ ఉన్నటువంటి వాళ్ళు 7,000 చిల్లరే ఉన్నారు. అందుకని కనీసం ఈ 1000 హెక్టార్లు అన్నటువంటిది దాదాపుగా మన దేశంలో ఒక నార్మ్గా ఉన్నది. ఆ నార్మ్ను ఫుల్ఫిల్ చేయాలనుకున్నప్పటికీ ఈ ఎంపీఓలు కంటిన్యూ కావాలి. అంటే వీళ్ళు అర్హులు కాదు, యోగ్యులు కాదు, తీసినందువల్ల మంత్రి గారు ఇంకొకటి చెప్పారు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పనులు వీళ్ళు చేయలేదని చెప్పి. అది అంగీకరించలేమండి. గత సంవత్సరం కరువుకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ మొత్తం చేసింది ఎంపీఈఓలు. గత సంవత్సరం తుఫాను వరదలు వచ్చిన సమయంలో మొత్తం ఎన్యూమరేషన్ చేసింది ఎంపీఈఓలు. అసలు అది కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చిదంబరం గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ గట్టిగా చెప్తున్నారు వ్యవసాయంలో రుణాలు మేము పెంచుతున్నామని చెప్పి. ఈ వ్యవసాయ రంగంలో మన రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎంతమంది రైతులకు కొత్తగా బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నటువంటిది నేమ్ వైజ్ ఎన్యూమరేషన్ చేసింది ఎంపీఈఓలు. అందుకని ఎంపీఈఓలు వ్యవసాయ విస్తరణ, ఇవన్నీ వ్యవసాయ విస్తరణలో భాగమే. ఒక రకంగా ప్రభుత్వానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఉద్యోగులు వీరు. వ్యవసాయ శాఖకి ఫీడ్బ్యాక్ రావాల్సినటువంటి ఈ వ్యవస్థని ధ్వంసం చేసుకోవడం వ్యవసాయ శాఖ తనకు తాను నష్టపరుచుకునేటటువంటి చర్యని భావించాలని చెప్పి నేను కోరుతున్నాను. రామాంజనేయులు గారు, ఎజెండాలో వ్యవసాయానికి చాలా పెద్దపీట వేసాం అనేటటువంటిది వాళ్ళ ప్రణాళికలు, ఎన్నికల ప్రణాళికలు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చేస్తున్నాం అనేటువంటి మాట. ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం అందులో ఇముడుతుందా? ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకోకుండా, ప్రత్యామ్నాయాన్ని ప్లేస్లో ఉంచకుండా ఈ మొత్తం వీళ్ళందరినీ తీసేయటం అన్నది దాని మీద ప్రభావం అయితే రైతుల మీద చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే క్వాలిఫికేషన్ లేకుండా, క్వాలిఫికేషన్ సరైనది లేదు అన్నది ఒక ఇష్యూ డెఫినెట్గా మనం ఆలోచించుకోవాల్సింది. కానీ క్వాలిఫికేషన్ కంటే కూడా మనం వాళ్ళు చేసే పనిలో వాళ్ళు రైతులకు అందించే సహాయం కానీ, రైతులకు అందించే సలహాలు కానీ అందించడానికి వాళ్ళని ఎట్లా స్ట్రెంగ్తన్ చేస్తాము అన్న దాని మీద కూడా ఫోకస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది కూడా. అగ్రికల్చర్లో డిగ్రీ ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే డిప్లొమా ఉన్న వాళ్ళని కానీ తీసుకుందాం అనుకుంటే 7,000 మంది ఈరోజు దొరికే పరిస్థితి లేకపోవచ్చు. తర్వాత మనం ఇచ్చే ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ కింద మనం ఇచ్చే శాలరీకి వాళ్ళు వచ్చి పనిచేయడానికి కూడా సిద్ధపడకపోవచ్చు కూడా. అది వాస్తవమైన పరిస్థితి. అది దానికి తోడు ఇప్పుడు మనం కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళని కానీ, లేకపోతే వాలంటరీ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో కానీ చూస్తే గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళల్లో చాలామంది అగ్రికల్చర్ డిగ్రీ నుంచి క్వాలిఫికేషన్ లేని వాళ్ళే ఉన్నారు. కాకపోతే వాళ్ళు రైతులతో కలిసి పనిచేయటము, తర్వాత ఆ అనుభవాల్ని రైతులతో కలిసి పంచుకోవటం, ఇట్లా దాని మీద అనుభవం పెంచుకోవడంతో వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ క్రైసిస్కి నుంచి రైతుల్ని బయటపడేయాలి అనుకున్నా కానీ, లేకపోతే రైతులకు ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే గ్రామ స్థాయిలో రైతులకి ఒక ఆలంబనగా ఉండడానికి గ్రామ స్థాయిలో ఒక మనిషి అయితే ఉండాలి. ప్రభుత్వం తరపున విస్తరణలో ఒక మనిషి అయితే ఉండాలి. రఘువీరారెడ్డి గారు, వ్యవసాయానికి ఎంతో పెద్దపీట వేసినా కూడా వ్యవసాయ విస్తరణాధికారుల మీద వేటు వేయడం అనేటువంటిది కేవలం గత ప్రభుత్వం చేసిన దాన్ని మళ్ళీ తిరిగి రాయాలనేటువంటి ఉద్దేశమేనా? నోను, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోవాలి. 2001లో ఉన్నటువంటి 1400 ఏఈఓ పోస్టులను ప్లీజ్ లిసన్ టు మీ, ప్లీజ్ 1400 పోస్టులను అబాలిష్ చేసింది గత ప్రభుత్వం 2001లో. 2002లో కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళని తీసుకొచ్చినారు, పోస్టులు రద్దు చేసి. సో గత ప్రభుత్వంకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమని చెప్పేసి అంతకుమించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నంబర్ 1, విస్తరణ అంటే ఈరోజు కేవలం ఒక క్లరికల్ జాబ్ కాదు, అటెండర్ జాబ్ కాదు. ఈరోజు వారికి సాంకేతికపరమైనటువంటి డే టు డే జరపాల్సినటువంటి అవసరం. అందువల్లే మేము 2 నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులన్నిటి కూడా వెంటనే ఫిలప్ చేయబోతున్నాం. వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు ఫిలప్. దాని మోడాలిటీస్ అంతా ఫిక్సప్ చేస్తున్నాం. నంబర్ 2, ఐఎమ్ కమింగ్ టు
అగ్రికల్చర్ సైన్స్లో పట్టభద్రులైనటువంటి వాళ్ళు దొరకరేమో అనేటువంటి భావన కూడా ఉంది. నేను చెప్తున్నాను అండి, మేము ఎంతమందిని చేస్తున్నట్టే ఇప్పుడు వేకెన్సీ ఉన్నటువంటివి దాదాపు ఒక 900 పోస్టులు ఉన్నాయి. అవి ఫిలప్ చేస్తాం. అవి ఏఈఓలు కావచ్చు, లేకపోతే ఏఓలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి ఫిలప్ చేయడం అనేది ఒకటి. రెండవది, ఈరోజు వీళ్ళు ఈ విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ను మేము పెంచుతా ఉన్నాం. గతంలో ఇంటర్మీడియట్ చదువుకొని లేకపోతే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది ఉంది. ఈరోజు బిఎస్సిజీ చదువుకున్నటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, లేరనేటువంటిది కాదు. అట్ ద సేమ్ టైం 1400 పోస్టులు ఏవైతే అబాలిష్ చేశారో గత ప్రభుత్వం, వాటిని రివైవ్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించమని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు మేము రెఫర్ చేయడం జరిగింది. దే ఆర్ స్టడీయింగ్. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీల్ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్ ఆన్ దట్. విస్తరణ మీద దుష్ప్రభావం ఈ నిర్ణయం వల్ల పడదంటారా? తప్ప పడేటువంటి అవకాశం లేకుండా చూసుకుంటాం ఆన్ దీస్ 2 థింగ్స్. ఒకటి, వెంటనే ఉన్నటువంటి పోస్టులని ఫిలప్ చేయడం ద్వారా ఒకటి. తర్వాత మిగిలినటువంటి అన్ని డిపార్ట్మెంట్లను కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్యారలల్ లైన్స్గా పోతున్నాయి. అగ్రికల్చర్ ఒకటి, హార్టికల్చర్ ఒకటి, కోఆపరేషన్ ఒకటి, సెరికల్చర్, ఎవరి మట్టి వాళ్ళు పోతాం. ఆ విధంగా కాకుండా వీళ్ళందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఏదో విధంగా వాళ్ళకి సాంకేతికమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థను తీసుకొని రావాలి. అటువైపు మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఇది మంత్రి గారు చెప్పినటువంటి చివరి మాట ప్రపంచ బ్యాంక్ వారి మాట. ప్రపంచ బ్యాంక్ ఏదైతే సిస్టంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని చెప్తుందో దాన్ని వేరే పద్ధతుల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేత బహుశా వారు చెప్పిస్తున్నారేమో, మాకు అర్థం కావట్లేదు. ఒకటి. రెండవది, ఇంటర్మీడియట్లో వృత్తి విద్యా కోర్సులు చదువుకున్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి 1985 సంవత్సరంలోనే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చింది. 85 దాదాపు 20 సంవత్సరాల కింద ఇచ్చినటువంటిది ఉన్నది. ఈవేళ చూసినట్టయితే మనం టెక్స్ట్ బుక్స్ తిరిగేసినట్టయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జెనెటిక్స్ చదువుతున్నాడండి. అందుకని వాళ్ళేమి అసలు అమాయకులు గారు, తెలివి తక్కువ వాళ్ళు గారు, వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు సార్. రామాంజనేయులు గారు, ఇప్పుడు ఒక్క విషయం అండి ఇందులో ఉండి ఉన్నటువంటిది 10th క్లాసు ఇంటర్మీడియట్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటిది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయంలోనే వాళ్ళు ఉన్నారండి. వీళ్ళంతా కలిపితే ఒక 400-500 కంటే ఉండరండి. ఈవేళ ప్రభుత్వం ఇది 3వ నియామకాల్లో వాళ్ళని చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇందిరమ్మ రాజ్యం అని అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే వెల్ఫేర్ స్టేట్. అటువంటి వెల్ఫేర్ స్టేట్స్లో ఈ డౌన్ ట్రాడెన్ సెక్షన్స్కి రక్షణ కల్పించాల్సిన పరిస్థితుల్లో వాళ్ళని టార్గెట్ చేసి ప్రభుత్వం ఈ రకంగా మొత్తం 6000 మందిని నష్టపరచాలని చూస్తుంది. వాళ్ళకి అన్యాయం చేయడానికి కూడా మంచిది కాదు. ఈ నిర్ణయం వల్ల మంత్రి గారు ఏమంటారంటే విస్తరణ మీద ఏ రకమైనటువంటి దుష్ప్రభావం పడదు అని అంటారు. మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే క్రాపింగ్ సీజన్, ఈ సంవత్సరం క్రాపింగ్ సీజన్ చూసుకున్నాం అనుకోండి, చాలా పంటల్లో ఇప్పుడు పెస్ట్ ప్రాబ్లం చాలా ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. రోజువారీగా లేకపోతే 2-3 రోజులకు ఒకసారి రైతులకి సలహాలు ఇవ్వటానికి కానీ, వాళ్ళు చేస్తున్న విషయాల్లో కొంచెం సలహాలు ఇవ్వటానికి కానీ విస్తరణాధికారుల అవసరం ఎంతైనా ఉంది. ఒక మండలానికి ఒక అధికారో లేకపోతే 4-5-10 ఊర్లకి కలిపి ఒక అధికారో ఉంటే ఇవన్నీ తిరిగి చేసే పరిస్థితులు అయితే లేదు. వాళ్ళని ఎట్లా స్ట్రెంథెన్ చేస్తాము అన్నది దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు వాళ్ళని అందరినీ తీసేయటం వల్ల ఆల్టర్నేట్స్ కూడా లేదు కాబట్టి దానికి దుష్ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. విస్తరణాధికారుల తొలగింపు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.